శ్రీ కార్తీక పురాణలో 16వ రోజు బహుళ పాడ్యమి కథ. కార్తీక మాసంలో చేయవలసిన ఇతర ముఖ్యమైన ధర్మాలు, ప్రత్యేకించి స్తంభదీపం మరియు ఆకాశదీపం యొక్క గొప్పతనం గురించి వివరిస్తుంది. ఈ రోజు నుంచి కథ పద్మపురాణలోని వృత్తాంతాలు కూడా కలగలిపి ఉంటుంది. కార్తీక పురాణలో 16వ రోజు బహుళ పాడ్యమి కథ, స్తంభదీపం మరియు ఆకాశదీపం మహిమ. వశిష్ఠుడు జనక మహారాజుకు ఈరోజు కథలో దామోదరునికి, విష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో చేయవలసిన దానాల గురించి వివరిస్తారు. కార్తీక దానాల ఫలం. కార్తీక మాసం శ్రీ దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్నాన, దాన, వ్రతాదులు, ముఖ్యంగా సాలగ్రామ దానం చేయడం. శక్తి ఉన్న దానం చేయనివారు నరక బాధలు అనుభవిస్తారు. నెల రోజుల తాంబూల దానం చేసినవారు చక్రవర్తిగా జన్మిస్తారు. తులసి కోట వద్ద లేదా భగవంతుని సన్నిధిలో దీపారాధన చేసిన వారి పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. స్తంభదీపము మరియు ఆకాశదీపము. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము ఉంచినవారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు. దానికి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితం ఆనందదాయకమవుతుంది. దీపస్తంభం అడుగున శాలిధాన్యం, వరి లేదా నువ్వులు పోసి దీపం పెట్టాలి. లేదా దీపం పెట్టేవారిని పరిహసించేవారు ఎలుక జన్మ ఎత్తుతారు. స్తంభదీపము వలన విప్రుడికి ముక్తి. కథ సారాంశం. ఒకానొక కార్తీక పౌర్ణిమ నాడు మతంగముని ఆశ్రమలోని విష్ణువాలయం వద్ద కొందరు ఋషులు సమావేశమయ్యారు. కార్తీకంలో విష్ణువన్ స్తంభదీపం వెలిగించడం వలన వైకుంఠం లభిస్తుందని తెలుసుకొందు వారు గుడి ముందు ఉన్న కొన్నిగండ నేతితో దీపం వెలిగించి విష్ణువుకు అర్పించారు. వారు లోపల పురాణ కాలక్షేపం చేస్తుండగా ఆ స్తంభం చటచట రావలాతో పగిలిపోయింది. అందులో నుండి ఒక పురుషాకారుగా లేచి నిలబడ్డాడు. విప్రుడి పూర్వజన్మ వృత్తాంతం. ఋషులు అతన్ని ఎవరు అవ్వు అని అడగగా ఆ పురుషుడు తన కథను ఇలా చెప్పాడు. గత జన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని, విప్రుడు. అయితే అధికమైన ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని విస్మరించి దుష్టబుద్ధితో రాజుగా పరిపాలించాను. వేద పండితులను, పుణ్యాత్ములను నీచస్థానాలలో కూర్చోబెట్టి నేను ఉన్నతాసనంపై కూర్చునేవాడిని. ఎవరికీ దానధర్మాలు చేయలేదు. ఇస్తాను అని వాగ్దానం చేసేవాడినే తప్ప ధనాన్ని ఇచ్చేవాడిని కాదు. దేవతల, బ్రాహ్మణుల ద్రవ్యలను నా స్వంతానికి ఖర్చు చేసుకున్నాను. పాపఫలం ముక్తి. ఈ పాపాల ఫలితంగా దేహము వదిలిన తర్వాత నరకానికి పోయి అనేక జన్మల పాటు కష్టాలు పడ్డాను. 52,000 సార్లు కుక్కగా, 10,000 సార్లు కాకిగా, 10,000 సార్లు తొండగా, 10,000 సార్లు పురుగుగా, 1,000,000 జన్మలు సాధారణ చెట్టుగా జన్మించి చివరికి ఈ కొయ్య మొద్దుగా పడి ఉన్నాను. అంతటి పాపి అయిన తనకు ఇప్పుడు పురుషాకారం ఎలా వచ్చిందో, ముక్తి ఎలా గలిగిందో చెప్పమని ఆ పురుషుడు ఋషులను వేరుకున్నాడు. స్తంభదీపం మహిమ. దానికి ఋషులు ఇలా అన్నారు. కార్తీక వ్రతఫలం యథార్థమైనది. ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మనం కార్తీక పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిలో పెట్టిన ఈ స్తంభదీపం వలన నువ్వు మొద్దు రూపంలో ఉన్నప్పటికీ ముల్కు ముక్తి లభించింది. ముఖ్యంకు ఈ కథ ద్వారా కార్తీక మాసంలో, ముఖ్యంగా పూర్ణిమ నాడు మీ అనుభవాలలోకి విష్ణు సన్నిధిలో స్తంభదీపాన్ని వెలిగించడం వల్ల ఎంతటి పాపాల నుండి అయినా విముక్తి లభిస్తున్నది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది. కార్తీక పురాణంలో 16వ రోజు ముఖ్య అంశాలు. తిథి కార్తీక బహుళ పాడ్యమి. ముఖ్య విధి ఆకాశదీపం మరియు స్తంభదీపం పెట్టడం. ఫలితం వైకుంఠ ప్రాప్తి, సకల ఐశ్వర్యాలు. శ్రీ కార్తీక పురాణంలో 16వ రోజు కథ సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.